గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా అపోస్తల కార్యముల నుండి 24వ అధ్యాయం 16వ వచనంలో ఈ వచనాన్ని ధ్యానించుకుందాం. ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనసాక్షి నిర్దోషమైనదిగా ఉండున్నట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. పౌలు భక్తుడు చెప్తున్నాడు, దేవుని దృష్టిలోనూ మనుషుల దృష్టిలో కూడా నా మనసాక్షి నిర్దోషంగా ఉండులాగున నేను అభ్యాసము చేసుకొనుచున్నానని భక్తుడు చెప్తున్నాడు. అంటే దేవుని బిడ్డల యొక్క లక్షణం ఏంటంటే దేవుని దృష్టిలో వారు నిర్దోషులుగా ఉండాలి, వారిని చూస్తున్న ఈ లోక మనుషుల దృష్టిలో కూడా నిర్దోషులుగా ఉండాలి. చాలామంది క్రైస్తవులు ఎలా ఉంటారంటే దేవుని దృష్టిలో నేను నిర్దోషిని, వీళ్ళందరూ ఏమనుకుంటే నాకెందుకు అని అనుకుంటారు. దేవుని దయ ఉంటే నాకు చాలు, ఎవడు నన్ను దూషించినా లేకపోతే ఎవరు నన్ను ఇష్టపడకపోయినా ఐ డోంట్ కేర్ అని అనుకుంటారు. నిజమే, దేవుని దయ ఉంటే మనకు చాలు. అలాగని చెప్పి మనుషుల దయను నిర్లక్ష్యం చేయమని బైబిల్ ఎక్కడా లేదు. యేసు ప్రభువే ఎలా ఎదిగాడట? లోకాసు వార్త 2:52లో యేసు వయసునందు జ్ఞానమందు దేవుని దయలోను మనుషుల దయలోను, ఆయనే జ్ఞానమందు వయస్సు యందు దేవుని దయలోను మనుషుల దయలోను ఎదిగినట్టుగా వర్ధిల్లినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి యేసయ్య మనుషుల దయ కోరుకున్నాడు. అలాగే దేవునికి ఎలాగైతే అకౌంటబుల్గా ఉన్నాడో మనుషుల దగ్గర కూడా అకౌంటబుల్గా ఉన్నాడు. ఎందుకంటే తీర్పు తీర్చే వాళ్ళిద్దరు, మన జీవితాన్ని తీర్పు తీర్చేది దేవుడని యెహోవా, మన తండ్రి మనకు తీర్పు తీరుస్తాడు మన యొక్క జీవితం అంతటికి. అయితే మనల్ని చూస్తున్న వారు కూడా మనల్ని తీర్పు తీరుస్తారు. కాబట్టి తీర్పు తీర్చే ఇద్దరి దృష్టిలో, దేవుని దృష్టిలోనూ మనుషుల దృష్టిలోనూ నిర్దోషులుగా ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి. ఒక్కొక్కసారి మనము చాలా నిర్దోషులు అనుకుంటూ ఉంటాం. పౌలు భక్తుడు అంటారు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, నా యందు నాకు ఏ దోషమును కానరాదు, అయినను ఇందువలన నీతిమంతుడనుగా ఎంచబడను, నన్ను విమర్శించువాడు ప్రభువే. నా వరకు నాకు నేను మార్కులు వేసుకోవాలంటే అన్నీ వేసేసుకోవచ్చు, కానీ నాకు మార్కులు వేసేవాడు నా దేవుడు. ఆయన ఎటువంటి దేవుడట? తర్వాత 5వ వచనంలో ఉంటుంది, హృదయాలోచనలను బయలుపరిచే దేవుడట. ఆయన మన క్రియలే కాదు, క్రియలు వెనకాతలు మన ఉద్దేశాలను చూసి మనల్ని తీర్పు తీర్చే దేవుడు. కాబట్టి నాకు నేను తీర్పు తీర్చుకోవడం కాదు, దేవుడు తీర్పు తీరుస్తాడు. కాబట్టి నేను దేవునికి అకౌంటబుల్గా ఉండాలి. మొట్టమొదటిగా ఆయనకి నేను లెక్క చెప్పుకోవాలి, నేను చేసే ప్రతి పనిలో, మాట్లాడే ప్రతి మాటలో. రెండవదిగా పౌలు భక్తుడు అంటారు, దేవునికే కాదట మనుషులు కూడా మనల్ని తీర్పు తీర్చువారట. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో లాస్ట్ ఉంటుంది, మీకు తీర్పు 16వ వచనం స్టార్టింగ్ నుంచి అవుతున్నాను. కాబట్టి అన్నపానముల విషయములోనైనాను, పండుగ అమావాస్య విశ్రాంతి దినము అను వాటి విషయములోనైనాను మీకు తీర్పు తీర్చనెవనికిని అవకాశం ఇయ్యకుడి. అంటే ఆచారాల విషయంలో కానీ, లేక విశ్వాసం విషయంలో కానీ, లేక మనం చేసే క్రియల్లో కానీ నువ్వు ఇలా తప్పు చేసావు అని చెప్పి తీర్పు తీర్చడానికి ఎవ్వరికి అవకాశం ఇవ్వద్దు. జాగ్రత్తగా ఉండు. అందుకనే ఆత్మీయ కుమారుడైన తిమోతితో అంటారు, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:12లో, నీ యవ్వనమును బట్టి ఎవ్వడనూ నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. దేవుని బిడ్డల మీద ఇంకా అబ్జర్వేషన్తో ఎక్కడ దొరుకుతాడా, ఇతనిలో ఏ తప్పు పట్టుకుందామా, ఈ సహోదరులో ఎక్కడ బలహీనత దొరుకుతుందని ప్రజలు మనల్ని ఇంకా కీన్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే మనలో మంచి చూడడానికి కాదు, చెడు చూడడానికి. చెడు ఎక్కడైనా దొరికితే దాన్ని బట్టి మనల్ని విమర్శించడానికి, తీర్పు తీర్చడానికి, అవమానపరచడానికి. అందుకని మన మాటలో, క్రియలో, విశ్వాసములో, ప్రేమలో విశ్వాసులకు మాదిరిగా ఉండాలి మనం అని పౌలు భక్తుడు హెచ్చరిస్తున్నాడు. యేసు ప్రభు జీవితం చూడండి. తండ్రికి యథార్థంగా, నమ్మకంగా, ఆయన దృష్టికి ప్రీతికరంగా ఉండడం మాత్రమే కాదు, తను చూస్తున్న వారిని ఛాలెంజ్ చేశాడు. యోహాను సువార్త 8:46లో, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును? ఓపెన్ ఛాలెంజ్ చేశాడు. అది యేసు ప్రభువే కాదు, పాత నిబంధన గ్రంథంలో సమూయేలు గారి జీవితంలో కూడా మనం చూడొచ్చు.
సమూయేలు గారు అంత గొప్ప ప్రధాన యాజకుడు, ప్రవక్త, న్యాయాధిపతి అయ్యుండి తన ప్రజలందరి ఎదుట ఒక మాట అంటాడు. సమూయేలు రాసిన సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 3-4 వచనాల్లో, మీ ఎద్దునైనను గాడిదనైనను మీ దగ్గర ఏమైనా నేను తీసుకుంటే నాకు చెప్పండి అని అందరిని అడిగితే వారందరూ కూడా ఏకగ్రీవంగా అంటారు, అయ్యా నీవు మా దగ్గర ఏ అన్యాయం చేయలేదయ్యా, ఎవరి దగ్గర ఏది అన్యాయంగా తీసుకోలేదయ్యా అని చెప్పి అందరూ కూడా సమూయేలుకి సాక్ష్యం చెప్తారు. ఎందుకు మనుషుల సాక్ష్యం ఎందుకు? ఆయన ప్రవక్త, న్యాయాధిపతి, అధికారి, ప్రధాన యాజకుడు అయినప్పటికీ కూడా మనుషుల సాక్ష్యం చెప్పమన్నాడు. నా తప్పుంటే నన్ను నిలదీయమన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, వీఆర్ అకౌంటబుల్ టు గాడ్ యాజ్ వెల్ పీపుల్. దేవునికి మనుషులకి మనము లెక్క చెప్పవలసిన వారమై ఉన్నాము. కనుక దేవుని దయలోను మనుషుల దయలోను, దేవుని దృష్టిలోను మనుషుల దృష్టిలోను కూడా నిర్దోషులుగా ఉండేలాగున మనం చాలా జాగ్రత్తగా జీవిద్దాం. దేవునికి మహిమ తెద్దాం. మనల్ని చూచి వారు కొందరు యేసయ్యను వెంబడించేలా జీవిద్దాం. ఆ విధంగా జీవించటానికి పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేయనుగాక. ఆమెన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీరు ఇచ్చిన ఈ వాక్యమును బట్టి వందనాలు. ధ్యానించిన వాక్యము నీ బిడలమైన మాకు దీవెనకరంగా తండ్రి, నీకు అంగీకారంగా చుట్టుపక్కల ఉన్న వారికి సాక్షార్థంగా మేము జీవించే భాగ్యం దయచేయమని, ఎవరూ మా మీద వేలు పెట్టి తృణీకరించడానికి అవకాశం ఇవ్వని విధంగా జీవించే నీ ఆత్మ నడిపింపు, నీ కృప మాకు దయచేయమని, వ్యక్తిగతంగాను కుటుంబంగా ఇంటిల్ల పది అందరినూ రక్షించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మనకు దిగి వచ్చి మనల్ని రక్షించి నిందారహితంగా మనల్ని జీవింపచేయునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.